అంతేనా? చిమ్మి హైట్ కావాలంటే ఈ హైట్ కనుక్కోవాలి. అంటే అప్పుడు ఇదేంది? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటారు. ఏదైనా ఒక ట్రయాంగిల్లో ఒక యాంగిల్ 90 degrees కనుక అయితే దాన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటారు. రైట్ యాంగిల్ మీన్స్ 90 degrees. అంటే ట్రయాంగిల్లో ఒక యాంగిల్ 90 degrees అయితే దాన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటారు. ఇప్పుడు ఈ ఏడిఈ అనే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ రాసుకో. ఇన్ ఏడిఈ ఇన్ ఏడిఈ right angled triangle, right angled triangle, angle ADE is equal to 45 degrees. Angle ADE is equal to ADE. ఏ వర్టెక్స్ దగ్గర అయితే యాంగిల్ ఫామ్ అవుతుందో ఆ వర్టెక్స్ మధ్యలో రావాలా. ఏడిఈ అర్థమైందా? ఏ వర్టెక్స్ దగ్గర ఫామ్ అవుతుంది యాంగిల్ 45 degrees డి వర్టెక్స్ దగ్గర. అర్థమైందా? కాబట్టి ఈ యాంగిల్ రాయడం నువ్వు ఈ వర్టెక్స్ అనేది మధ్యలో రావాలి. ఇప్పుడు మనకి ఏంది ఇది? ఏడిఈ ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో యాంగిల్ తెలుస్తుంది థీటా అంటే 45 degrees. నెక్స్ట్ ఇంకోటి ఏది? ఇప్పుడు ఈ థీటాకి ఎదురుగా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఇది థీటా అనుకోండి, ఈ కోణము థీటా అనుకుంటే యాక్యూట్ యాంగిల్ థీటా. ఈ థీటాకి ఎదురుగా ఉండేదాన్ని ఇది దీని ఆపోజిట్ సైడ్ అంటాం. ఆపోజిట్ సైడ్ ఇది అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ కు అడ్జసెంట్ సైడ్ కు థీటాకు, ఆపోజిట్ సైడ్ కు అడ్జసెంట్ సైడ్ కు థీటాకు కనెక్ట్ చేసే రేషియో మీకు గుర్తు రావాలి. సార్ టీచర్ చెప్పిటారు మీకు. tan theta is equal to opposite side by adjacent side. adjacent side ఇది ఫార్ములా. ఇప్పుడు ఇది దీనికి కనెక్షన్ ఇచ్చుకున్నావంటే నువ్వు ఈ రేషియో వాడుకున్నావు.